ఇక్కడ ఇక్కడ ఉన్నాను. ఈ మధ్య ఏపీలో అరెస్ట్ అవుతున్న కేసుల్లో చాలా మంది జైలుకి వెళ్తున్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు గుర్తు లేదు, మర్చిపోయాము ఇలా చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఆ రెండు వాడకుండా ఆన్సర్ చెప్తారని చూస్తున్నారు సార్. అరే నేను అదే అన్నానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేసు, ఆ కేసు డీటెయిల్స్ చెప్తేనే కదా. మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఒకటి. మద్దిపాడు కాదు, ఇందాక మీరు చెప్పారు కదా ఇలా చెప్తున్నారు. అది ఆ క్వశ్చన్ నాది కాదు సార్, ఇది వేరు. నేను టోటల్గా నేను అనే కేసు వేరు, నా క్వశ్చన్ వేరు. మద్దిపాడు పోలీసులు ఆర్జీవీ డెన్ దగ్గరికి వచ్చిన తర్వాత 2 days మీరు కనిపించలేదు సార్. సినిమా షూటింగ్ 2 days అని ఎలా చెప్తున్నారు? మీరు కనిపించలేదు. వాళ్ళు ఉన్నది 2 గంటలు, ఇప్పుడే చెప్పా 3 సార్లు. 2 days బ్యాక్ వరకు కూడా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ లో ఉన్నారు సార్. అక్కడ మీరు చెప్పారా? తెలుసు సార్, నా దగ్గర ఉంది సార్, ప్రూఫ్ ఉంది. చూపించండి ఇప్పుడే. ఆయన పేరు నోట్ చేసుకోండి. నా పేరు మధు సార్, మహాన్యూస్ లో పనిచేస్తాను. మీరు పోలీస్ ఆఫీసర్ 2 రోజుల నుంచి మేము గాలిస్తున్నాం అన్న వీడియో మీరు చూపిస్తే కనుక సార్ నేను మీకు ₹1,00,000 ఇస్తాను ఇమీడియట్ గా. చూసుకోండి రండి సార్. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీకు ఆడియో వినిపిస్తాను సార్. ఆడియో ఎవడన్నా మాడతాడు, నాకు పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి. ఆడియో లేదు, మీకెందుకు మాట్లాడారు? ఇప్పుడు ఒకటి ఇవన్నీ అనవసరం సార్, నేను ఒకటే చెప్తున్నాను. సింపుల్ గా ఇది నాన్ సెన్స్ అనకండి సార్, ఎందుకంటే క్వశ్చన్ మేము అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. నాన్ సెన్స్ అని చెప్పట్లేదా? నేను కాదు, మీరు ఇక్కడ కూర్చుని మీరు వాళ్ళు చెప్పారు 2 రోజులు ఉన్నారన్నారు. 2 రోజులు 2 రోజులు కాదు, 3 రోజులు సార్, 1 day వాట్ ఎవర్. నేను ప్రూఫ్ అడుగుతున్నా. అదే సార్ నేను అడిగింది. పోలీసులు చూపించకుండా ఊరికైనా మాట్లాడద్దు, అది నేను చెప్పేది. ఓకే, సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్, సినిమా షూటింగ్కి వెళ్ళామని చెప్పారు. ఏ సినిమా సార్? ఏం సినిమా మీకు ఎందుకు చెప్పాలండి? ఇప్పుడు ఎందుకని పిలిచారు? అసలు నువ్వు పోలీస్ మీరు పిలిచారు కాబట్టి మేము వచ్చాం సార్. ఐ డోంట్ వాంట్ టు టాక్. మీ సమాధానం లేనప్పటికీ ఇలానే మీకు చెప్పను. ఇప్పుడు ఒకటే నేను ఇందాక ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. 2 people ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. పోలీసులకి దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్. ఏం అడగాలి? ఎక్కడ ఉన్నాడు రామ్మోహన్? ఇక్కడ లేడు, షూటింగ్లో ఉన్నాడు. ఏ షూటింగ్ అని అడిగారా? అడగల. ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుంది అన్నారా? అడగల. అరెస్ట్ చేయడానికి వచ్చాము అన్నారా? అనలేదు. మేము గాలింపు పెడుతున్నాం అన్నారా? అనలేదు. ఈ 4 ఏదన్నా వాళ్ళు అన్నది చూపిస్తే అప్పుడు మాట్లాడతాం.